విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బివి రాఘవయ్య గారిని ఈ యొక్క సమావేశంలో ప్రసంగించాలని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభలో పాల్గొంటున్న అశేష ప్రజానీకానికి, పెద్దలకి, మిత్రులకి, స్నేహితులకి అందరికీ నమస్కారం. నేను 2 నిమిషాలే మాట్లాడతాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాను. ఇందు గరడు అందులేడు, చక్రి అందందు వెతికిన అందంగా గరడని చెప్పేసి పోతనామచ్చుడు చెప్తే, ఈ రాజశేఖర రెడ్డి పరిపాలనలో అవినీతి ఎక్కడ వెతికినా అక్కడ ఉంటుందని చెప్పేసి ఈరోజు రుజువు చేసుకున్నారు. తిరుపతి కొండ మీద కూడా పవిత్రతను కాపాడలేని ఈ ప్రభుత్వం తిరుపతి వెంకటేశ్వర సన్నిధిని కూడా అవినీతిమయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పార్లమెంట్ లో విశ్వాస తీర్మానానికి సొంత పార్టీని కాదని కాలువా తాగిన గమ్మునే గుద్ది ప్రత్యర్థికి ఓటు వేసిన నాయకులను తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా చేసి మొత్తం అవినీతికి ఇక్కడ పట్టం పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాసితులను చేసి రైతాంగాన్ని సర్వనాశనం చేస్తుంటే, ఈ కొండ మీద కూడా నిర్వాసితుల్ని ఆత్మహత్యలు చేసుకునేదానికి ఈరోజు పురికొల్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి నిధులు ప్రజలకి, సమాజానికి ఉపయోగపడకుండా కాంట్రాక్టర్కి, కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రతి సంవత్సరం 100 కోట్లకి మించి ఇక్కడ ప్రాజెక్టు పనులు చేపట్టరు. కానీ ఒకే సంవత్సరం 1000 కోట్ల రూపాయలకి ప్రాజెక్టు పనులు చేపట్టి స్వామి గారి సొమ్మును కూడా సోహా చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. సామాన్య భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి పెద్దపీట వేయాల్సిన ఈ దేవస్థానం బోర్డు కార్పొరేట్ సంస్థలకి, కొత్త వాళ్ళకి, కూలీలకి ముందుగా పంపించి ఆ రకంగా మొత్తం సామాన్య ప్రజానికి, సామాన్య భక్తులకి అన్యాయం చేస్తా ఉంది. ఇటువంటి కాంగ్రెస్ ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా తన యొక్క దుశ్చర్యలకి వదిలిపెట్టకుండా చేస్తున్న ఈ కాంగ్రెస్ ని మనం ఎదిరించుకోవాలి. ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ముక్తాయమానంగా ఉన్న ఈ దేవస్థానాన్ని, ప్రపంచ ఖ్యాతిగాంచిన దేవస్థానాన్ని మళ్లీ పవిత్రంగా, మళ్లీ భక్తులకి, మళ్లీ సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలంటే కాంగ్రెస్ ని ఈరోజు భూస్థాపితం చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ పనికి మనం చేయాల్సింది. 16వ తేదీ ఎన్నికల్లో కాంగ్రెస్ సగం చచ్చింది. 23వ తేదీ ఓటింగ్ లో పూర్తిగా చావాలి, పార్టీ పెట్టాలి, భారీ పెట్టాలి. దానికోసం మనం సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.